కళ్యాణి, ఓ కళ్యాణి లే. అనేకమైనటువంటి నిందలతో ఇక్కడికి వచ్చావు, అనేకమైనటువంటి బాధలతో వచ్చావు, అనేకమైనటువంటి శ్రమలతో వచ్చావు. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు సార్. నిజం చెప్పండి. నిజంగా ఉన్నాడు సార్. నిజంగా ఉన్నాడు. మీ మాటల్లో ఉన్నాడు సార్. ఇప్పుడు సార్ అన్ని నొప్పులేన బాధ చెప్పుకోలేక సార్తో దేవుడితో చెప్పుకుందామని వచ్చింది సార్. అక్క తీసుకొని వచ్చింది. అన్ని హాస్పిటల్ తిరిగిన అన్ని అయిపోయినాయి సార్. అన్ని అయిపోయినాయి సార్. చివరిగా యేసయ్య దగ్గరికి వచ్చారు. మీరు అవుపడ్డాడు సార్. అసలుకి అవుపడి ఏమన్నా అవుపడి రాండి నా దగ్గరికి రాండి అంటే అక్కకు పెట్టిన సార్. వాట్సాప్ లా పెట్టి పోదామని అంటే అక్కనగా సరే పోదామా అన్న సార్. కళ్యాణి, ఓ కళ్యాణి లే. దేవుడు నిన్ను లెగమంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైనటువంటి నిందలతో ఇక్కడికి వచ్చావు, అనేకమైనటువంటి బాధలతో వచ్చావు, అనేకమైనటువంటి శ్రమలతో వచ్చావు. చాలా బాధనలతో వచ్చావు ఇక్కడికి. దేవుడు నాకు చెబుతున్నాడు, నీ కన్నీళ్లను నా దేవుడు తుడవబోతున్నాడు. ఆమేన్. కళ్యాణి, పాప కావాలా బాబు కావాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. కళ్యాణి, గర్భఫలం లేక బాధపడుతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏమనిపిస్తుంది? బాధగా ఉంది సార్. బాధగా ఉంది. ఏమవుతుంది అమ్మ మీకు? మా చెల్లె సార్. మీ చెల్లె. మీరు మందిరానికి వెళ్ళరు? అసలు మాకు తెలియదు సార్. తెలియదు. యూట్యూబ్ చూసి వచ్చిన. యూట్యూబ్లో చూసి వచ్చారు. చెల్లె కోసం వచ్చింది. చెల్లె కోసం వచ్చారు. 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇల్లందు నుంచి. ఇల్లందు నుంచి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు సార్. సెల్లో చూసి వచ్చింది. నాకేమైనా ఫోన్ చేశారా? లేదు సార్. లేదా డబ్బులు ఇచ్చి యాక్టింగ్ చేపిస్తున్నామా? లేదు సార్. అసలు మాకు తెలియదు సార్. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు సార్. నిజం చెప్పండి. నిజంగా ఉన్నాడు సార్. నిజంగా ఉన్నాడు. మీ మాటల్లో ఉన్నాడు సార్. నీకేమనిపిస్తుందమ్మా? నాకు వచ్చేటప్పుడు నేను శ్రీరాంపురంలో ఉంటా సార్. నేను అమ్మా శ్రీరాంపురం సార్. శ్రీరాంపూర్. అవును సార్. అక్క వాళ్ళ ఇంటికి వస్తే యూట్యూబ్ చూసి అక్కకి పెట్టిన సార్ వాట్సాప్ లా. పోవాలంటే విజయవాడ పోదామని అక్క అన్నది. మళ్ళీ తెల్లారి నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఇల్లందుకు వస్తే చూసి కొత్తగూడెంలో అంట పోవాలని నిన్న నైట్ నుంచి మీరే అవపడతాను సార్. అసలుకి నిన్న నైట్ నుంచి ఎవరు అవపడుతున్నారు? మీరే అవపిస్తారు. ఆమేన్. నొప్పులు సార్, అన్ని నొప్పులేన బాధ చెప్పుకోలేక సార్తో దేవుడితో చెప్పుకుందామని వచ్చింది సార్. అక్క తీసుకొని వచ్చింది. శ్రీరాంపురం నుంచి 3 రోజులు అవుతుంది సార్ వచ్చి అమ్మగారి ఇంటికి. మా ఆయన బాగా తాగుతాడు. ఎట్లా నా సమస్య ఎట్లా? 10 సంవత్సరాలు అవుతుంది సార్ పెళ్ళయ్యి. పిల్లలు కూడా అన్ని హాస్పిటల్ తిరిగిన అన్ని అయిపోయినాయి సార్. అన్ని అయిపోయినాయి సార్. చివరిగా యేసయ్య దగ్గరికి వచ్చారు. మీరు అవుపడ్డాడు సార్. అసలుకి అవుపడి ఏమన్నా రాండి నా దగ్గరికి రాండి అంటే అక్కకు పెట్టిన సార్. వాట్సాప్ లా పెట్టి పోదామని అంటే అక్కనగా సరే పోదామా అన్న సార్. నీకేమని చెప్పిందమ్మా? వాట్సాప్ చేసి ఏమని చెప్పింది?
ఆ సిస్టర్ ఏమని చెప్పారు? పోదాము, పోబుద్ది అవుతుంది అంటే నేను అన్న కదా ఏమో మరి దొరుకుద్దో దొరకరో తెలియదు ఊరు కదా అని అన్నా. అంటే ఏం కాదు పోదాం పాన అని ఆమంటుంది. బస్సులో వచ్చేటప్పుడు కూడా అసలు దారి తెలియదు, మొత్తమో అర్థం కావట్లే. ఇక్కడ ఏంటిది ఇక్కడ దారికి వచ్చిన తర్వాత ఆటో ఆయన అడిగితే ఎవరు ఆటో ఆపట్లేరు, భయం అవుతుంది. అమ్మో ఇలా పోతామో పోమో, ఇక్కడ దాకా వచ్చినాం ఇద్దరమే కదా, ఏసయ్య మరి నన్ను తీసుకుపోతారా, ఆయనతో మాట్లాడిస్తారా, అసలు మా చెల్లె సమస్య తీరుద్దా అని మనసులో అనుకుంటాను. ఆటో వచ్చింది. ఆయన్నే ఒక ఆయన అన్నాడు, నాకు తెలుసండి ఆడ నేను తీసుకెళ్తాను, ఆయనే తీసుకొచ్చి. మీరు చర్చికి ఎప్పుడు వెళ్ళలే? అసలు మాకు తెలియదండి. పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు చర్చికి వెళ్ళలే? అసలు మేము ఎప్పుడు వెళ్ళలే. ఫస్ట్ టైం చర్చికి వచ్చారు? ఫస్ట్ టైం మామ కోసం అని రావడం. వచ్చినప్పుడు ఈ చర్చికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ప్రశాంతంగా ఉందండి. అసలు మీరు మాట్లాడుతా అంటే ఏదో మైండ్లో ఏదో బాధలన్నీ పోయినట్టు, అసలు ఏంటిదో దేవుళ్ళలాగా అసలు ఏందో అన్నట్టుగా ఉంది. అవునా? అవునండి. దేవుని శక్తి ఇక్కడ ఉందా? ఉందండి. అసలు ఉందా? నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఆమేన్. కళ్యాణి రా, దేవుడు నిన్ను దీవించబోతా. ఆమేన్. రికమాలరా బషకెదియాలరా బాబా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. కళ్యాణి, ఎవరు కావాలి నీకు? అమ్మా, పాప కావాలి సార్. పాప కావాలి. ఇలా కొంగు పట్టుకో, కొంగు పట్టుకో తల్లి. రికమాల రబా షెకెది అలా రబా బాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను యేసయ్యా. షారా గర్భాన్ని తెరిచినావు, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచినావు, ఈ బిడ్డ గర్భము తెరవబడాలయ్యా. అమ్మ అనే పిలుపు కోసం అల్లాడిపోతుందయ్యా. యేసు నామములో ఈ బిడ్డ గర్భము తెరవబడును గాక. ఈ ఓడిలో పండంటి బిడ్డ పుట్టును గాక. కృప కలుగునుగా. వచ్చే సంవత్సరం నాటికి బిడ్డ ఉండునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగాక. అమ్మా, ప్రైజ్ ద లార్డ్ తల్లి. ఇటు చూడండి, దేవుణ్ణి నమ్ముకోండి, తప్పకుండా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. సరేనా? ప్రైజ్ ద లార్డ్ తల్లి, ప్రైజ్ ద లార్డ్ అమ్మ. కూర్చోండి. ఆమేన్.